2019 ఎన్నికలకు ముందు కేసీఆర్ చెప్పినటువంటి మాటలు ఇప్పుడు అక్షరాల నిజం అయినాయి. ఇంతకీ కేసీఆర్ ఏం చెప్పారు, ఇప్పుడేం నిజమైంది? లెట్స్ వాచ్ దిస్ క్లిప్. రాజకీయంగా ఏ సమాజం అయితే చైతన్యం లేకుండా ఉంటుందో, రాజకీయంగా నిద్రపోయి ఉంటుందో, సమాజం గురించి మనం ఆలోచించమో అప్పుడే మనం దోపిడీకి గురైతాం. మోసపోతే కోసపడతాం. ఇదివరకు పడ్డం కోస 58 ఏళ్లు సమైక్య పాలకుల చేతిలో చిక్కి ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాలలో ఇలవిల్లాడు కొట్టుకొని చచ్చిపోయింది. పెరుగన్నం తినే రైతులు పురుగు మందు దాగి చచ్చిపోయింది. వందల వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేకమైన బాధలు అనుభవించిన మళ్ళీ ఆ బాధలు మన తెలంగాణకు రావద్దంటే మన సమాజం అప్రమత్తంగా ఉండాలి. మన ఐక్యత దెబ్బతిన్న నాడు, మనం చెదిరిపోయిన నాడు మళ్ళీ పాత తెలంగాణ లాగా తయారైతాం. బతుకులు ఆగమైతాయి. మోసపోతే గోస పడతాం చెప్పడం నా బాధ్యత. ఒకసారి దెబ్బతింటే, ఉన్న కూర్పు చెడిపోతే, ఆ విభజన వస్తే, ఒక రకమైన అసూయ దేశం పెరిగితే సమాజానికి ఏ రకంగా కూడా మంచిది కాదు. మోసపోతే గోసపడతాం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ పదే పదే చెప్పిన మాట సరిగ్గా ఇప్పుడు కేసీఆర్ చెప్పిందే నిజమైంది. 2 జాతీయ పార్టీలను నమ్మినందుకు తెలంగాణ దగా పడుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణను ఆగం చేసేందుకు ఉమ్మడి కార్యాచరణ అమలు చేస్తున్నాయి. తెలంగాణ ఆత్మలేని ఈ 2 పార్టీలు రాష్ట్రానికి చిదపురుగుల్లా మారాయి. కాంగ్రెస్, బీజేపీలకు చెరి 8 చొప్పున 16 ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణ పట్ల వీసమెత్తు, కృతజ్ఞత లేకుండా కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయి. మోడీ సర్కారు ఆయువు పట్టు చంద్రబాబు చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి ఆయువు పట్టు మోడీ చేతిలో ఉంది. అందుకే మోడీ, చంద్రబాబు, రేవంత్ కలిసి తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారు. బనకచర్ల రూపంలో తెలంగాణకు బతుకు లేకుండా చేసే కుతంత్రాలు అమలు చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు కనీసం నోరు మెదపడం లేదు. రేవంత్ కుట్రలకు వత్తాసు పలుకుతున్నారు. తెలంగాణ బిడ్డలు భయపడిందే నిజమైంది. దొంగకు తాళాలు అప్పగిస్తే ఉన్నదంతా దోపిడీ చేస్తున్నాడు. ఓటుకు నోటు దొంగ రేవంత్ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నాడు. బీజేపీ, చంద్రబాబు స్క్రిప్టు మేరకు తెలంగాణకు మరో వెన్నుపోటు పొడిచాడు. మన నదులు మనకు కాకుండా చేసే కుట్రలను రేవంత్ అమలు చేస్తున్నాడు. కేసీఆర్ ఏ నీళ్ల కోసమైతే పోరాడారో ఆ నీళ్లను రేవంత్ ఏపీకి కట్టబెడుతున్నాడు. ఢిల్లీ సాక్షిగా చంద్రబాబు, రేవంత్, మోడీ ఆడిన చర్చల డ్రామా బట్టబయలైంది. బనకచర్లపై చంద్రబాబుతో రేవంత్ కుదుర్చుకున్న చీకటి ఒప్పందం తేటతెల్లమైంది. అయితే తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం బీజేపీ నేతలు ప్రశ్నించట్లేదు. తెలంగాణ ప్రజల ఓట్లతో కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మిగిలిన 6 ఎంపీలు సైతం ఉత్సవ విగ్రహాలను తలపిస్తున్నారు. బీజేపీ పార్టీ పుట్టుక నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు వీసమెత్తు మేలు చేసింది లేదు. ఏనాడు తెలంగాణ హక్కుల కోసం నిలబడ్డదే లేదు, పోరాడింది అంతకన్నా లేదు. నాటి తెలంగాణ అంశంలోనూ ఢిల్లీ నాయకత్వమే సహకరించింది తప్ప రాష్ట్ర నేతలెవరూ నిలబడలేదు. స్వరాష్ట్రంలో 4 ఎంపీలు గెలిచినా 8 మంది ఎన్నికైనా ఎన్నడూ ఏ గాన తెచ్చినటువంటి ముఖాలు కావు.
రాష్ట్రం వచ్చి రాగానే 7 మండలాలను తమ పార్టీ ఏపీకి ధారాదత్తం చేస్తే ప్రశ్నించిన పాపాన పోలేదు. సీలేరు పవర్ ప్లాంట్కు పక్క రాష్ట్రానికి ఇచ్చినా ఇదేం అన్యాయమని అన్నోడు లేడు. దొడ్డు బియ్యం వివాదంలో కానీ, బయ్యారం ఉక్కు ఎగవేతలో కానీ, నవోదయ స్కూళ్ల గల్లంతుల్లో కానీ, మెడికల్ కాలేజీల వ్యవహారంలో కానీ కనీసం అడిగిన దాఖలాలు లేవు. ఐటీఆర్ గుజరాత్కు పట్టుకుపోతే నోటికి తాళాలు వేసుకున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. కేంద్రం సంగతి అలా ఉంచితే కనీసం రాష్ట్రంలోనైనా బీజేపీ నేతలు ప్రజల తరపున నిలబడటం లేదు, ప్రశ్నించడం లేదు. సరికదా అసమర్థ విధానాలతో రేవంత్ సాగిస్తున్నటువంటి పరిపాలనకు బీజేపీ నేతలే బౌన్సర్లుగా మారుతున్నారు. ప్రజల తరపున రేవంత్ దురాఘాతాలను ప్రశ్నించడం వదిలేసి వత్తాసు పలుకుతున్నారు. 6 గ్యారెంటీలు అటకెక్కిన అడ్డగోలు కమిషన్ల వసూలు సాగుతున్నా నోరెత్తినవాడు లేడు. అర్ధరాత్రి అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో వేధిస్తున్నా పెదవులు విప్పరు. రైతులకు సాగు నిర్వహించకపోయినా సప్పుడు చెయ్యరు. అధికార పార్టీతో అంటగాకుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. తాజాగా బనకచర్ల పేరుతో తెలంగాణకు చారిత్రక ద్రోహం జరుగుతున్నా ఒక్కరూ కిమ్మనడం లేదు. రాష్ట్రాన్ని, రైతులను కాపాడుకోవాలన్న తపన లేదు. ఉన్న ఒక్క గోదావరి తరలిపోతే రేపు తెలంగాణ గతి ఏమిటన్న ఆలోచన లేదు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీజేపీలు పట్టి పీడిస్తున్నాయి. గంటన్నర ప్రసంగం, 35 సార్లు కేసీఆర్ నామజపం. కేసీఆర్పై అడ్డగోలు మాట్లాడితే కానీ తనకు రాజకీయ అస్తిత్వం లేదనే రేవంత్ రెడ్డి వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది? కొల్లాపూర్ సభలో రేవంత్ రెడ్డి ఏకంగా 35 సార్లు కేసీఆర్ పేరు ప్రస్తావించాడు. తన అసమర్థ పాలనపై వెల్లువెత్తుతున్నటువంటి విమర్శల నుంచి తప్పించుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్నే నమ్ముకుంటున్నాడు. అందుకే కేసీఆర్పై అసత్య విమర్శలు చేసి రేవంత్ రెడ్డి తన బుద్ధి కుక్కతో కవంకరని చాటుకుంటున్నాడు. చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు కాదా? చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతూ చంద్రశేఖరరావు గారు ముద్దుగున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడు. కేసీఆర్ ఇవాళ వ్యవసాయ చేస్తున్నాం. చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు మంత్రివర్గం అంటే అది చంద్రశేఖరరావు ప్రభుత్వం ఆలోచన. చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు ఆయన కొడుకు చంద్రశేఖరరావు ఆలోచన చేసిన చంద్రశేఖరరావు కుటుంబం చంద్రశేఖరరావు నీ కవర్ చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు నీ చంద్రశేఖరరావు పాల మేరకు న్యాయం చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రశేఖరరావు గారు ఏడ్చిన. జాతీయ పార్టీలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడిన తెలంగాణ తరపున కొట్లాడుతున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ నీళ్లు తీసుకుపోతామంటే చూస్తూ ఊరుకునేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంతో ప్రకటించాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. బనకచర్లపై సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయం మార్చుకోకపోతే మరో ఉద్యమం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ఒక్క అనుమతి ఉందా? గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి ఉందా? బనకచర్లకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనుమతి ఉందా? సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా? అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందా? ఏ అనుమతి లేకపోయినా నేను కట్టుకుంటా. ఎందుకంటే రేవంత్ రెడ్డి జుట్టు నా చేతుల్లో ఉంది, మోడీ జుట్టు నా చేతుల్లో ఉంది అని ఎవరు అనుకున్నా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇంకెవరన్నా రాజీ పడవచ్చు, ఇంకెవరన్నా చీకటి మంత్రాంగాలు చేయొచ్చు, కానీ మేము మాత్రం చేయం. మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి ఎంత మాత్రం వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణ హక్కులు తేలాలి. గోదావరి జలాల్లో, నికర జలాల్లో మళ్ళీ చెప్తా ఉన్నా నేను 1486 టీఎంసీల్లో మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో 968 టీఎంసీలు మా ప్రాజెక్టులు ఇవి అని చెప్తున్నాం. అది తేల్చండి ముందు. అట్లాగే మిగులు జలాలు 3000 టీఎంసీలు ఉంటే అందులో దామాషా ప్రకారం మాకు 1950 టీఎంసీలు రావాలి. అవి తేల్చి సాధికారంగా కేంద్ర జలసంఘం డిక్లేర్ చేస్తే తప్పకుండా అప్పుడు మాట్లాడచ్చు. గతంలో మీరు పెట్టిన అభ్యంతరాలు ఉపసంహరించుకుంటే మాట్లాడచ్చు. అంతేగాని ఈ సానుభూతి డైలాగులు కుదరవు. మిగులు జలాలు వాడుకుంటే ఇబ్బంది ఏంటి, మిగులు జలాలు వాడుకుంటే ఇబ్బంది ఏంటి అంటే మీరు అన్ని ఉల్లంఘనలకు పాల్పడి ఏ అనుమతి లేకపోయినా ప్రాజెక్టులు కడతాం, బడితున్నోడిదే బర్రె అంటే అది కుదరదు. మీరే కదా ఉత్తరాలు రాసింది కాళేశ్వరానికి వ్యతిరేకంగా, మీరే కదా ఉత్తరాలు రాసింది సమ్మక్క సాగర్కి వ్యతిరేకంగా, మా సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు వ్యతిరేకంగా. ఇలా మళ్ళీ మీరు సానుభూతి కోసం మాట్లాడతారంటే కుదరదు. మీ శిష్యుడు తాకట్టు పెడతాడేమో తెలంగాణ ప్రయోజనాలు, కానీ
కేసీఆర్ నాయకత్వంలోని మేమెవ్వరం కూడా తెలంగాణ ప్రయోజనాల విషయంలో, రైతాంగ ప్రయోజనాల విషయంలో రాజీ పడం. తప్పకుండా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం. రేవంత్ రెడ్డి తప్పు చేస్తే మరొక ఉద్యమాన్ని కూడా అవసరమైతే తీసుకుంటామని. ఏడాదిన్నర పాలనలో పాలమూరు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశాడని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. శంకుస్థాపనలు తప్ప జిల్లాకు చేసిన ఒక్క అభివృద్ధి పనేంటో చెప్పాలన్నారు. తెలంగాణ విద్రోహి చంద్రబాబుతో కలిసి రేవంత్ రెడ్డి బనకచర్ల కుట్రలకు వంత పాడుతున్నాడని నిరంజన్ రెడ్డి విమర్శించారు. వ్యతిరేకించి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని వక్రీకరించి అడ్డుపడి రాజీనామాలు చేసి బ్లాక్మెయిల్ చేసి కేంద్రాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు ఆయన ముఠా ఇక్కడ ఉండేటువంటి యువకుల యొక్క బలిదానాలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించరానటువంటి చంద్రబాబు నాయుడు, అటువంటి చంద్రబాబు నాయుడికేమో విజ్ఞప్తి చేస్తావు నువ్వు. చంద్రబాబుకు విజ్ఞప్తి అని వేడుకుంటావు. తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్నేమో విషం దాగిదావని మాట్లాడుతూ. నీ సంస్కారం ఇదేనా? నీ భాష ఇదేనా? ఏమిచ్చినావు పాలమూరుకు? నువ్వు వచ్చి 20 నెలలు అయిపోయింది. 20 నెలల్లో పాలమూరుకు నువ్వు చేసింది ఏంటి ఒకటి చెప్పు. ఈ యంగ్ ఇండియా కింద ఇంతకుముందు 6 నెలల కింద శంకుస్థాపన చేసిన అవుతానా? ఇవాళకి పునాది లేదు, ఆడ ఏమి లేదు, ఆల్లేదు చూడలేదు. మళ్ళీ ఇవాళ కొత్త శంకుస్థాపన కొల్లాపూర్లో చేసినావు. ఇంకో దిక్కు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చచ్చిపోతుంటే దిక్కు లేదు, వాళ్ళకి సరైన అన్నం లేదు, పురుగుల మెతుకులు ఉన్నాయి. ఒక స్కూల్ ఏమో నువ్వు 200 కోట్లతో కడతా అని చెప్పి పునాది వేసి డాంబికాలు పలుకుతున్నావు. ఉన్న స్కూళ్ళ యొక్క స్థితి ఏంది, దుస్థితి ఏంది, దీన్ని బాగు చేసేటువంటి పరిస్థితి ఏంది? విద్యాశాఖ మీ చేతిలోనే ఉంది.